ఒకటో సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదివి సహాయం చేయండి. అప్పుడు సమూయేలు తీసి మిస్పాకును షెకెమునకు మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసేనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. ఇలాగున ఫిలిష్తీయులు అనపడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. 12వ వచనం మరొకసారి చదవండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెకెమునకు మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసేనని చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టాను. ఎబెనేజర్ అనే పేరు పెడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక రాయిని పెట్టి మిస్పాలో ఉన్న ప్రజలందరినీ పిలిచి అక్కడ ఒక రాయిని పెట్టి ఆ రాయికి ఎబెనేజర్ అనే పేరు పెడతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనంతటికీ కారణం ఏంటిదంటే ఆ ఎబెనేజరే అనే ఆ రాయికి కారణం ఏంటిదంటే మనం ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడే దేవుడు మనకి విజయం ఇచ్చాడని ప్రజలందరికీ సమూయేలు అక్కడ చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మరొకసారి చదవండి. 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిష్తీయులు ఇజ్రాయేలుల మీద తమను యుద్ధ భక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలులు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే యొక్క తక్కువగా 4,000 మంది హతులైరి. 4,000 మంది హతులైపోయారు. మిస్పా అనే ప్రాంతం కన్నీరుతో రక్తముతో ఏర్లై పారుతా ఉంది. కొంచెం షార్ప్ పెట్టినాను. థ్యాంక్ యూ లార్డ్. ఏరులై పారుతా ఉంది. అమ్మ మీ పిల్లల్ని పట్టుకోండి అమ్మ దయచేసి. ఇజ్రాయేలీలు ఆ రోజు ఇంచుమించుగా ఎన్ని వేల మంది చనిపోయారు? 4,000 మంది చనిపోయారు. ఆ 4,000 మంది చనిపోయినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4,000 మంది చనిపోవడానికి గల కారణం ఏంటి? ఈ 4,000 మందిని మనము ఇజ్రాయేలీయులందరము కలిసి కోల్పోవడానికి గల కారణం ఏంటిదని చెప్పి మిస్పాలో ఉన్న ప్రజలందరినీ పిలిపించి మీటింగ్ పెట్టుకున్నారనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ మాట్లాడుకున్నారు, మనతో దేవుని మందసము లేదు, దేవుని మందసము లేకపోవడం ద్వారా మనం ఓడిపోతా ఉన్నాం. దేవుని మందసము గనుక ఉంటే మనము గెలుపు పొందే వాళ్ళం, మన ప్రజలు అంతమంది చనిపోయేవారు కాదు అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు జీవితం అంటేనే ఒక పోరాటం, జీవితం అంటేనే ఒక ప్రతి దినము ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పోరాటం ఉంటుంది. అలాగునే ఇజ్రాయేలుల జీవితంలో పోరాటాలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఏ పోరాటముతో ఈ ప్రాంగణంలోకి నువ్వు వచ్చావో, ఏ ఓటమితో ఈ ప్రాంగణంలో నువ్వు వచ్చావో, ఏ వేదనతో ఈ ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టావో, ఏ కన్నీళ్లతో నువ్వు ఈ ప్రాంగణంలో అడుగు పెట్టావో, ఈరోజు దేవుడు నేరుగా నీతోనే మాట్లాడబోతున్నాడు. ఇజ్రాయేలుల జీవితంలో జరిగించిన అద్భుతాన్ని ఈరోజు నీ జీవితంలో నా దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ వారు తెలుసుకున్నది ఏంటంటే దేవుని మందసం మనలో లేదు, మనతో లేదు, దేవుని మహిమ మనతో లేదు, దేవుని ప్రత్యక్షత మనతో లేదు, కనుక మనం ఓడిపోతున్నామని వారు గ్రహించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితంలో కూడా ఈరోజు అనేక విధాలుగా ఓడిపోతున్నాం. మన జీవితాన్ని మన ప్రయాణంలో పరిగెడుతున్నాం. ఉదయం లెగగానే ఏదో ఒక విధాలుగా పరిగెడుతున్నాం. ఉద్యోగంలో పరిగెడుతున్నాం, వ్యవసాయంలో పరిగెడుతున్నాం, విద్యార్థి రంగంలో పరిగెడుతున్నాం, ఏదో ఒక విధంగా పరిగెడుతున్నాం. కానీ ఈ జీవితం అనే పోరాటంలో ఓడిపోతున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మన జీవితంలో మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మహిమ మనకు తోడుగా లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వీరు గ్రహించి ఒక మీటింగ్ పెట్టుకొని మనం ఓటమికి కారణం ఏంటిదో వారు గ్రహించి గెలుపు పొందడానికి గల కారణాల కొరకు వెతికారు. ఈరోజు ఇశ్రాయేలీయులు వెతుకుతా ఉన్నారు, మా ఓటమికి కారణం ఏంటి, మా దేశము ఓడిపోవడానికి గల కారణం ఏంటి, మా ప్రజలు చనిపోవడానికి గల కారణం ఏంటని చెప్పి వెతుకుతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మందిరానికి వచ్చిన నీవు వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే ఓటమి ఏ విధంగా వచ్చిందో వెతికారో, ఈరోజు మందిరంలో కూర్చున్న నీవు కూడా ఏంటి నాకు ఈ జీవితంలో పోరాటం, ఏంటి నా జీవితంలో ఈ వేదన, ఈ దుఃఖము అని నువ్వు కూడా వెతకగలిగితే ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుడాడు. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మన మీదికి ఉదయించడానికి, దేవుని శక్తిని మనం పొందుకోవడానికి కారణం ఏంటి? ఉపవాసాన్ని ప్రకటించాలి. మనం జీవితంలో చేస్తున్నటువంటి పాపాలను మనం ఒప్పుకోవాలి. మన పాపాలు ఎప్పటికప్పుడు మన పాపాలు ఇలా కప్పుకుంటే దేవుడు అద్భుతం చేయడు. మనం చేసే తప్పులు ఇలా కప్పుకుంటే దేవుడు అద్భుతం చేయడు. మనం చేసే తప్పులు, నేను పాపిని ప్రభువా అని మన తప్పులు ఒప్పుకుంటే మన జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీరు గార్చినా, నీ తప్పు ఒప్పుకుంటే నేను గ్రేట్ అని ఒప్పుకుంటే నో అయ్యా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, తెలిసి తెలియక చేసిన పాపములను బట్టి నన్ను క్షమించయ్యా, నేను గొప్పవాణ్ణి కాదయ్యా. బైబిల్లో భక్తుడు అంటున్నాడు, ఏమని తెలుసా? అయ్యా, నేను దుమ్ముని చెప్పాలా, నేను ధూళిని. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అందరూ పాపాలు చేసిన వాళ్ళే బైబిల్ గ్రంథంలో. దావీదు తప్పు చేశాడు, కానీ దావీదు తన తప్పుని తను ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని గోచాడాడు. అయ్యా, నా పాపములను క్షమించు ప్రభువా, నీ మహిమ నాలో లేకపోతే నేనేదో కోల్పోయిన వ్యక్తి లెక్క ఉంటున్నాను ప్రభువా, నీ మహిమ నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, ప్లీజ్ అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే కోల్పోయిన మహిమను దావీదు పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నీ తప్పులు ఎలా కనబడవంటే, నీలో గర్వం ఉంటే నీలో తప్పు కనపడదు, నీలో అహంకారం ఉంటే నీలో తప్పు కనపడదు, నీలో డబ్బు మీద మోహము ఉంటే నీ తప్పులు నీకు కనపడవు. డబ్బు మీద ఆశ ఉన్నప్పుడు నువ్వు లంచము తీసుకునేది నీకు తప్పు అనిపించదు. అన్యాయంగా డబ్బు సంపాదిస్తే ఆ తప్పని నీకు తెలియదు, నేను చేసేది కరెక్ట్ అంటావు. ఎన్ని రోజులు అన్యాయంగా నువ్వు చేసే పనిని ఎన్ని రోజులు నువ్వు సమర్థించుకుంటావో అన్ని రోజులు నీ జీవితంలో శాపం శాపం శాపం. ఎప్పుడైతే నీ జీవితంలో తప్పు ఒప్పుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఉపవాసాన్ని ప్రకటించుకొని, అయ్యా పాపిని ప్రభువా నన్ను క్షమించు. నీ విజయానికి కారణం, నీ ఓటమికి కారణం ఏంటిదో తెలుసా? నీ హృదయం మార్పు చెందాలి, నీ హృదయంలో మార్పు రావాలి, పాత రోత హృదయం వెళ్ళిపోవాలి. అయ్యా నూతన హృదయముగా నన్ను మార్చు ప్రభువా, నూతన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా, నూతన అభిషేకముతో నన్ను నింపు ప్రభువా. చూడండి, దేవుని అభిషేకము మన మీదికి రావాలంటే మామూలుగా వస్తుందా? అబద్ధాలు ఆడుకుంటూ మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకలాగా, మనసులో ఒకటి ఉంచుకొని ప్రైజ్ ద లార్డ్ చెల్లి, మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, మనసులో ఒకటి ఉంచుకొని బయటికి అయ్యగారు వందనాలు అయ్యగారా. దీవించబడతామా? ఆశీర్వదించబడతామా? బిషప్ అయినా, పోప్ అయినా, పెద్ద రెవరెండ్ అయినా, ఎంత గొప్ప పాస్టర్ అయినా, ఎంత గొప్ప క్రైస్తవుడైనా, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు క్రైస్తవుడైనా డబ్బా ఏంటమ్మా? డబ్బా పేరుకే ఇట్లా కనపడతారు కానీ లోపట ఏముండదు, లోపట ఏముండదు, శక్తి ఉండదు. శక్తి లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వేస్ట్. శక్తి కలిగినటువంటి భక్తి దేవునికి కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాలా? చెప్పు డాడీ, మైక్లో చెప్పి. ఒక అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాలా? 100 అబద్ధాలు ఆడాలా. ఎందుకంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడాలా. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఎస్. ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడాలి. ఇంక దేవుని శక్తి మనలో ఉంటుందా? దేవుని మహిమ మన మీద ఉంటుందా? దేవుని ప్రత్యక్షత మనతో ఉంటుందా? దేవుని మందసం మనతో ఉంటుందా? దేవుడు మనకు విజయం ఇస్తాడా? ఇస్తాడా? ఎప్పుడు చూసినా ఓటమి 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 మన జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు చేస్తున్న పాపం వల్ల నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఆడే అబద్ధాల వల్ల నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు చేసే ప్రవర్తన వల్ల నీవు ఓడిపోతున్నావు. నీ ఓటమికి కారణం ఏంటిదంటే నీ జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు గెలవాలి అంటే నన్ను గెలిపించేటోళ్ళు లేరు, నన్ను పైకి లేవనెత్తేటోళ్ళు లేరు, నాకు పెట్టుబడి పెట్టేటోళ్ళు లేరు, నాకు చెప్పాలా నా బిజినెస్కి అండగా నిలబడేటోళ్ళు లేరు. నో, ఈరోజు నీ విశ్వాసమే నీ పెట్టుబడి. నీవు ప్రభు పాదాలు పట్టుకోవడమే, దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందుకోవడమే నీ పెట్టుబడి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. త్వరగా దానియేలు గ్రంథం.
నీ గొప్ప కనికరమును బట్టియే నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనిధి కార్యమును బట్టి మీ సన్నిధి నిలవబడి ప్రార్థించటలేదు. మేము గొప్ప వాళ్ళమని కాదయ్యా నీ మందిరంలో నిలుచొని మేము ప్రార్థన చేసేది. మా దేవా చెవి యొగ్గి ఆలకింపుము. నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. చాలు. చూడండి ఏమంటున్నాడు, మేము గొప్ప వాళ్ళం కాదయ్యా. ఏమంటున్నాడు చదువు డాడీ ఫస్ట్ వచ్చి. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. చాలు. ఏంటిదంటమ్మా? నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మేము గొప్ప వాళ్ళం కాదు. తగ్గింపు ప్రార్థన మనలో కావాలి. ఏం చేయాలమ్మా? అమ్మ ఇటు చూడండి ఒకసారి. ఇంట్లో బీరువాలో 10,000 ఉన్నాయంటే మనం ఆగుతామా? చెప్పాలా చెల్లెళ్ళు? చెప్పండి రా. ఇంట్లో బీరువాలో 10,000 ఉన్నాయంటే ఆగుతామా? ₹1,00,000 కట్టుందనుకో బీరువాలో, ఆగుతామా? మా ఫ్రెండ్ అన్నాడు అక్కడ మిర్చి అమ్మిండంటే కథం ఖమ్మం పోయి మిర్చి అమ్మిండంటే ఇట్లా అందరికి చూపెట్టాలి. ఇట్లా చూడు ఏంద్రో బాగా కట్టలు ఉన్నాయంటే తీస్తాడు. ఇట్లా తీసి బాగా ఇట్లా చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బుని బట్టి గర్వం. 2 ట్రాక్టర్లు కొన్నాడు వాడికి, భూమి మీద ఆగట్లే. 2 ట్రాక్టర్లు కొనేసరికి, ట్రాక్టర్లు కొనకముందు ఎట్లని ఉంటుంది నడక, ఇట్లుంటుంది. కొన్న తర్వాత నడక మారిపోతుంది. చూస్తున్నాం చాలా మందిని. నడక మారిపోతుంది, మాట మారిపోతుంది, స్వరం మారిపోతుంది. ఇస్ ద లార్డ్. వారి మీద దేవుని మహిమ ఉండదు. వారు దేవునికి ఎంత కానుకిచ్చినా, దేవుని మందిరంలో ఎంత పరిచర్య చేసినా వాళ్ళు ఎప్పటికీ లూసిఫర్ బిడ్డలే. ఎంత దీవించబడ్డా, ఎంత ఆశీర్వదించబడ్డా దేవుని పాదాలు పట్టుకు, అయ్యా నేను దుమ్మిని, నేను ధూళినయ్యా, మేము గొప్పవారము కాదయ్యా, మాకంటే గొప్ప దేవుడవు నీవయ్యా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను రాజు దేవుని మందిరానికి వెళ్ళి ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు దేవుని మందిరంలో. అయ్యా ఈ ప్రజలందరికీ నేను రాజుని కావచ్చు అయ్యా, ఈ ప్రజలందరికీ నేను రాజుని కావచ్చు, కానీ నాకు రాజు నువ్వు ప్రభువా. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చూడండి 9వ అధ్యాయం 20వ వచనం. నీలో తగ్గింపు జీవితం ఉందా? ఒకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను, నా జనముల యొక్క పాపములను, చూడండి, నా దేవుని ఎదుట నా పాపములను, నా జనముల యొక్క పాపములను ఒప్పుకొనుచు. చూడండి ఇటువైపు. ఈరోజు వాక్యం వింటున్నామంటే వాక్యం వినడం కాదు, తెలిసి తెలియక చేసినటువంటి పాపం అని ఇలా చేయబెట్టుకొని, అయ్యా నా పాపములను, నా పిల్లల పాపములను తండ్రి క్షమించండి అని చెప్పి ఇలా చేతులు పెట్టుకొని, అయ్యా క్షమించండి ప్రభు అని చెప్పి నీకు నువ్వు క్షమాపణ గనక కోరుకోగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను
పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. చప్పట్లు కొట్టాలా? మాతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరక. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొట్టాలా? కొట్టాల గట్టిగా చప్పట్లు. చరణ్ చప్పట్లు కొట్టాలి. ఆమేన్. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఘోర పాపినైనా నేను, అందరూ కళ్ళు మూసుకొని, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఈరోజు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను బట్టి ఆయన ప్రభువు పాదాలు పట్టుకొని ఈరోజు గనక నువ్వు గోజాగడగలిగితే ఓడిపోయిన నిన్ను గెలిపించాలనుకుంటున్నాడా? నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, దేవుడు నా మాటలు వింటున్నాడా, నా గోస చూస్తున్నాడా నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు తప్పు ఒప్పుకోవడం లేదు, తప్పు కప్పుకుంటున్నావు. ఎన్ని రోజులు తప్పు కప్పుకుంటే విజయము చూడలేవు. నీ తప్పుని కప్పుకుంటే విజయము చూడలేవు. తప్పును ఒప్పుకుంటే నువ్వు విజయము చూస్తావు. ఈ సమయం పోతే మరలా రాదు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభువు పాదాలు పట్టుకుని అయ్యా నన్ను క్షమించు. తెలిసి తెలియక తప్పిదములను చేసి ఉంటే నన్ను క్షమించు. తెలిసి తెలియక నా భార్యని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. తెలిసి తెలియక నా భర్తని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. తెలిసి తెలియక నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. తెలిసి తెలియక నా పిల్లల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయి. దేవుడు నీ క్షమాపణను చూస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం ఓడిపోవడానికి కారణము మన తప్పిదమ్ములను మనము చూసుకోలేకపోతున్నాం. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం
7వ అధ్యాయం 8వ వచనం చదువు డాడీ. 7వ అధ్యాయం 8వ వచనం. మన దేవుడైన యెహోవాను ఆ, ఫిలిష్తీయుల చేతుల నుండి ఆ, మనలను రక్షించినట్లుగా ఆ. మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. ఎవరు మనవి చేస్తున్నారు చెప్పాలా? ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు? దేవుని మందసం వారితో లేదు. ఆమేన్. ఇది చూడాలందరూ. దేవుని మందసం వారితో లేదు. దేవుని ప్రత్యక్షత వారితో లేదు. దేవుని శక్తి వారితో లేదు. అందుకని వారు ఓడిపోతున్నారని గ్రహించారు. ఈరోజు మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? మీ కుటుంబ ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు. భర్త మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉంటా అంటే లేదు, అసలే 2000 వస్తాయన్నారు, అర్జెంటుకి వెళ్ళిపో అని పంపిస్తావు. ఇంకెక్కడ నీ కుటుంబంలో దేవుని మందసం ఉంటుంది? ఆదివారం మందిరంలో ఉండవలసిన నీవు పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి, 3000 వస్తాయి, 5000 వస్తాయని దేవుని మందిరం విడిచిపెట్టి పరిగెడతావు. దేవుని మందిరం విడిచిపెడుతున్న నీతో ఉంటుందా దేవుని మందసం? దేవుని శక్తి మీ కుటుంబాలలో ఉంటాయా? పిల్లల్ని వదిలిపెట్టి మనం మాత్రం మందిరానికి వస్తాం. మన పిల్లలతో ఉంటుందా? దేవుని మందిరంలో కన్నీరు గార్చి ప్రార్థన చేయవలసినటువంటి మనము, భర్త ఏమంటాడు? నేను వెళ్తా కానీ నువ్వు ఆ పనికి వెళ్ళు, నేను వెళ్తా కానీ నువ్వు ఫంక్షన్కి వెళ్ళు. వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ ఆదివారం అయితే అసలు ఒక క్రైస్తవుడు, దేవుని శక్తి ఉన్నటువంటి క్రైస్తవుడు, దేవుని ప్రత్యక్షత ఉన్నటువంటి క్రైస్తవుడు, దేవుని మందసముతో నింపబడినటువంటి క్రైస్తవుడు, దేవుని అభిషేకముతో నింపబడిన క్రైస్తవుడు ఆదివారం వస్తుందంటే శనివారం నుంచి ప్రిపేర్ అవుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో శక్తి లేనప్పుడు, నీలో పవర్ లేనప్పుడు, నీలో అభిషేకము లేనప్పుడు, అసలు నీ జీవితంలో దేవుడే లేనప్పుడు దేవుడు నీకెక్కడ గుర్తుకొస్తాడు? దేవుని మందిరం ఎలా గుర్తుకొస్తుంది నీకు? నో, దేవుడు నీకు గుర్తుకు రాడు. ప్రార్థన గుర్తుకు రాదు. ప్రార్థన జీవితం గుర్తుకు రాదు. దేవుని పరిచర్య గుర్తుకు రాదు. పేరుకు మాత్రం నేను క్రిస్టియన్, నీ తెలుసా? నేను క్రిస్టియన్, నీ తెలుసా? భర్త అన్నాడంట, ఇంట్లో చూసుకుందాము, పాస్టర్ అమ్మతేజ గారి మెసేజ్ మంచిగా వస్తుంది యూట్యూబ్లో, పెద్ద టీవీ కొన్నాం కదా, టీవీకి కనెక్ట్ చేసుకొని చూసుకుందాం అన్నాడంట. లేదండి, దేవుని మందిరానికి వెళ్ళాలండి అని చెప్పి భార్య అంటుంటే, అదే అంటే మంచిగా హోమ్ థియేటర్ ఉంది మన ఇంట్లో, పాస్టర్ అమ్మతేజ గారి వాక్యం మంచిగా యూట్యూబ్లో వస్తుంది, టీవీలో చూసుకుందామని చెప్పేసి అన్నాడంట. అంటే సరేలే మీ ఇష్టం అని చెప్పేసి భార్య అన్నదంట. భార్య అన్న తర్వాత మనోడు ఎటో పోయి వచ్చాడు. నెక్స్ట్ రోజు, ఏమే వంట వండావా? లేదండి, టీవీలో అభిరుచులు అనే కార్యక్రమం వస్తుంది కదా చూడు, దాంట్లో వండుతారు, నువ్వు చూసి ఎంజాయ్ చేయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనము మండకుండా మన భార్య మండదు, మనం వెలగకుండా మన కుటుంబం వెలగదు. కుటుంబ యజమానిగా ఉన్నటువంటి, భర్తగా ఉన్నటువంటి నువ్వు వెలగకుండా నీ పిల్లలు వెలగరు. నువ్వు ఆరిపోతే, నీ భార్య ఆరిపోతే నీ పిల్లలు ఆరిపోతారు. ఈరోజు దేవుని ప్రత్యక్షత పొందుకున్న మనము మన బిడ్డల మీదకి కూడా దేవుని ప్రత్యక్షతను రిలీజ్ చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకున్నటువంటి పవర్ అది.
ప్రార్థన చేసిన వెంటనే డబ్బులు అవసరం ఉండి ఫ్రెండ్స్కి ఫోన్ చేసినామనుకో, అబ్బా వీడు డబ్బులు అవసరం ఉందని ఫోన్ చేస్తాను. ఫస్ట్ టైం లిఫ్ట్ చేసిండు అనుకో, అరే నాకు ఒక 500 కావాలరా అని అనుకో, సరే నేను మళ్ళీ చేస్తారా అని చెప్పి కట్ చేస్తాడు. ఇక నువ్వు ఫోన్ల మీద ఫోన్లు చేయి, లిఫ్ట్ చేయడిగా. లిఫ్ట్ చేయడు, ఫోన్ లిఫ్ట్ చేయడు. కానీ యేసయ్య అలా కాదు. యేసయ్యా అనగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి నీతో మాట్లాడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. భక్సింగ్ గారు ఇంగ్లాండ్ దేశానికి వర్తమానం అందించడానికి వెళ్తూ ఉన్నారు వారి టీంతో. విమానం వెళ్ళిపోయింది. ఎయిర్పోర్ట్లకు అడుగు పెట్టగానే విమానం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ టీం అందరు మాట్లాడుతున్నారు, రై గారు విమానం వెళ్ళిపోయింది ఏంటి అంటే, ఆగండి నేను ప్రార్థన చేస్తా, విమానాన్ని దేవుడు తెప్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అక్కడే నిలువు మోకాలేసి ఎయిర్పోర్ట్లో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారంట భక్సింగ్ గారు. మోకరించి నిలువు మోకాలేసి, ప్రభువా నీ చిత్తమైతే నన్ను ఇంగ్లాండ్ దేశానికి నడిపించు. అక్కడ తండ్రి అనేక మందికి సువార్త ప్రకటించడానికి భారము కలిగి ఇంగ్లాండ్ దేశానికి నేను బయలుదేరాను ప్రభువా. నీ చిత్తమైతే ప్రభువా యేసు నామములో ఆ వెళ్ళిపోతున్నటువంటి విమానము తిరిగి వచ్చును గాక అని చెప్పి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఇంగ్లాండ్ దేశానికి రాని ఆమె ఏం చేసిందంటే, ఆ ఉంగరం మర్చిపోయిందంట, డైమండ్ మర్చిపోయిందంట. ఆ పైలట్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు ఎంతైనా ఇస్తాను సార్, నాకు చాలా ప్రెస్టేజ్ ఇష్యూ, నేను అది ఉంగరం మర్చిపోయాను, దయచేసి ఫ్లైట్ తిప్పండి అని చెప్పగానే ఫ్లైట్ వెనక్కి తిప్పారంట. వెనక్కి తిప్పి రాగానే అనౌన్స్మెంట్, భక్సింగ్ గారు మీ ఫ్లైట్ వెనక్కి వచ్చింది, వెళ్ళి విమానం ఎక్కండి అని అనౌన్స్మెంట్ వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. ప్రార్థనకున్నటువంటి పవర్ అది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇక అయిపోయింది, ఇక లేదు, ఇక నేను నా వల్ల కాదు అనే విషయం ఏదైనా కావచ్చు, అయిపోయినది ఏదైనా ప్రారంభించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు కన్నీరు గార్చి దేవుని మందిరంలో చేసే ప్రార్థన ఏదైనా నిరార్థకము కాదో. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి నా దేవుడు విలువిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు చెల్లి నాకు ఇక పిల్లలు పుట్టరని, నువ్వు అనుకుంటున్నావు తల్లి నా కూతురు వివాహం కాదని, నువ్వు అనుకుంటున్నావు తల్లి నీ కుమారుడు వివాహం కాదని, నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డలకు ఉద్యోగాలు రావని. కానీ ఎవరెవరైతే చీప్గా చూశారో వారందరి ముందు సాక్షీకరముగా నా యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను లేవనెత్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేవనెత్తాలి అంటే పక్కింటోళ్ళ చేతిలో లేదు. లేవనెత్తాలంటే సేవకుల చేతిలో లేదు. నిన్ను దేవుడు లేవనెత్తాలంటే నీ చేతిలోనే ఉంది. నీ పిల్లలను దేవుడు లేవనెత్తాలంటే నీ చేతిలోనే ఉంది. నీ కుటుంబాన్ని లేవనెత్తాలంటే నీ చేతిలోనే ఉంది. అయ్యా లేవనెత్తు ప్రభువా. భక్సింగ్ గారికి ఒక్కరికే దేవుడు కాదండి. ఒక్కరికే దేవుడా? నో. ఈరోజు ప్రార్థన అనేది చాలామందికి స్టెఫెన్ టైర్ ఐడియా ఉందా? స్టెఫెన్ టైర్ ఎప్పుడు పంచర్ అయితే ఏమంటావు డాడీ? ఎప్పుడు పంచర్ అయితే అప్పుడు మారుస్తారు స్టెఫెన్ టైర్. పంచర్ కాగానే ఖతం. వెంటనే రే స్టెఫెన్ టైర్ ఉందా? ఉందండి. స్టెఫెన్ టైర్ తీ. పంచర్ అయినప్పుడే స్టెఫెన్ టైర్ గుర్తుకొస్తుంది. ప్రార్థన అనేది స్టెఫెన్ టైర్ లెక్క ఉండకూడదండి. ప్రార్థన అనేది స్టీరింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనేది స్టీరింగ్. ఎప్పుడైతే ప్రార్థన స్టీరింగ్ వదిలేస్తామో అప్పుడు ఏమైపోతుంది? కొలాప్స్ అయిపోతుంది జీవితం. ప్రార్థన అనేది స్టీరింగ్ లాంటిది, స్టెఫెన్ టైర్ లెక్క మనం యూజ్ చేయదు. ప్రార్థన అనేది స్టీరింగ్ లాంటిదే. ఎప్పుడైతే స్టీరింగ్ వదిలేస్తామో చచ్చిపోతాం.
ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రార్థనని నీవు స్టెప్ అండ్ టైర్ లెక్క ఆపద రాగానే యేసయ్యా యేసయ్యా అంటున్నావా? అప్పులోడు ఇంటి ముందుకు రాగానే యేసయ్యా యేసయ్యా అంటున్నావా? నా ఊడుస్తూ కూడా యేసయ్యా యేసయ్యా అనాలి. ఆమేన్. గిన్నెలు దోముతూ కూడా యేసయ్యా యేసయ్యా అనాలి. కొట్టాల గట్టిగా చెప్పండి. ఆమేన్ అనాలి. హల్లెలూయా. గిన్నెలు దోముతూ యేసయ్యా యేసయ్యా, నడుస్తూ యేసయ్యా యేసయ్యా, కార్ డ్రైవ్ చేస్తూ యేసయ్యా యేసయ్యా, ఏ పని చేసినా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా చప్పలు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోజు ఈ మాటలు వింటున్నా దేవుని జనాంగమా, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదవండి నాన్న తొందరగా. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం త్వరగా. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పలో కూడుకొని నిల్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. ఆమేన్. ఏం చేస్తున్నాడు ఆయన? మీ పక్షమున నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడైనా ఇశ్రాయేలీయులకు సమూయేలు ఏ విధంగా అయితే ధైర్యాన్ని ఇస్తున్నాడో, నీ భర్తకి ఎప్పుడైనా ధైర్యాన్ని ఇచ్చావా? ఏమండి నువ్వు బాధపడకు, మన అప్పుల కోసం నేను ప్రార్థన చేస్తాను ధైర్యం ఇచ్చావా? నీ భార్యకి ఎప్పుడైనా నువ్వు ధైర్యం ఇచ్చావా? నేను ప్రార్థన చేస్తా, దేవుడు మన జీవితంలో అద్భుతము చేస్తాడని ఎప్పుడైనా ధైర్యం ఇచ్చావా? నీ పిల్లలకు ధైర్యం ఇచ్చావా? నువ్వు డిసప్పాయింట్ అవ్వక నాన్న, నీకు ఉద్యోగం ఇస్తుంది, నీ కొరకు నేను ఉపవాసం ఉంటా, నీ కోసం నేను కన్నీరు గారుస్తా అని చెప్పి నీ పిల్లలకు ఎప్పుడైనా ధైర్యం ఇచ్చావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రార్థన తలుచుకుంటే ఏదైనా చేయగలదు. భక్సింగ్ గారు ఒక ప్రాంతానికి వర్తమానం అందించడానికి వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వర్తమానం అందించి వస్తున్నాడు. తిరుగు ప్రయాణంలో తన దగ్గర డబ్బులు లేవు. ఏం లేవు? డబ్బులు లేవు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాడు. ట్రైన్ టికెట్ తీసుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవు. ప్రభువా మీరు వెళ్ళమంటే వెళ్ళాను, వాక్యం చెప్పమంటే చెప్పాను, రైల్వే స్టేషన్కి వెళ్ళమంటే వెళ్ళాను, ఇక్కడికి రాగానే ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది ప్రభువా, మరి నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా అంటే, నువ్వు ఊరుకనే ఉండు అన్నాడంట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. ఆ టికెట్ ఎక్కడైతే ఆ హాల్ ఉందో అక్కడ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడంట. ఒక వ్యక్తి వచ్చి, పాస్టర్ గారు మీరు భక్సింగ్ గారు కదా? అవునండి. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే నా జీవితంలో అద్భుతం జరిగింది. మీకు కానుకిద్దామని ఎప్పటి నుంచో తిరుగుతున్నానండి బాబు, నేను ఎప్పటి నుంచో నేను కానుకిద్దామని తిరుగుతున్నాను. అయ్యగారు ప్లీజ్ అండి కానుక తీసుకుంటారా మీరంటే, అయ్యా తప్పకుండా కానుక తీసుకుంటానయ్యా అని చెప్పాడు. కానుక తీసి చేతిలో పెట్టాడు. ఆ బిడ్డకు ప్రార్థన చేశాడు. ఆ కానుక తీసి చూశాడంట. ట్రైన్ టికెట్ ఎంతనో ఖచ్చితముగా అంతే దేవుడు కానుకను పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. టికెట్ తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. ఈరోజు ప్రార్థన ద్వారానే ఈరోజు ప్రపంచమంతా భక్సింగ్ గారు సంఘాలు కట్టగలిగాడు. ప్రార్థన ద్వారానే హోసన్న మినిస్ట్రీస్ కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్క మినిస్ట్రీస్ ఈరోజు ప్రపంచమంతా ఈరోజు ప్రపంచానికి పరిచయం అయిందంటే కేవలం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యేసన్న గారి సాక్ష్యం వింటే అద్భుతం అండి. గుడారాల పండగ 20 మందితో ప్రారంభించాడు. గుడారాల పండగ ఎంతమందితో? 20 మందితో ప్రారంభించాడు. కానీ ఈరోజు కొన్ని లక్షల మందితో గుడారాల పండుగలు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు యేసన్న గార్చిన ప్రతి కన్నీలు, ఆనాడు యేసన్న గారు ఉన్న ప్రతి ఒక ఉపవాసం వృధా కాదు. ఆనాడు యేసన్న గారు ఉపవాసం ఉంటుంటే 40 రోజులు ఉపవాసం ఉంటుంటే అందరూ ఈయన దగ్గర జనాలే లేరు కదా. ఎన్ని నిందలు పడ్డాడండి యేసన్న గారు. మొన్నటి వరకు కూడా, చనిపోయే ముందు కూడా ఎన్నో నిందలు, భయంకరమైనటువంటి నిందలు, మామూలు నిందలు కాదు.
భయంకరమైనటువంటి నిందలను భరించాడు. ఎవరు ఎవరు యేసన్న గారు. కష్టాలు రాకుండా, కన్నీళ్లు రాకుండా, నిందలు రాకుండా, అవమానాలు రాకుండా పరిచర్య దీవించబడదు. మనము దీవించబడం, ఆశీర్వదించబడం ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఉపవాసాలు ఉంటారో వారి మీదనే నిందలు ఎక్కువ వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రములను ఆపు చేసిన దేవుడు, వర్షాన్ని కురవకుండా చేసిన దేవుడు, ఏలియా ప్రార్థన చేస్తే అగ్నిని కుమ్మరించిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ నీ అప్పులు తీర్చలేడా? ఆఫ్టర్ ఆల్ నీ పిల్లలకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? ఆఫ్టర్ ఆల్ నీ పిల్లల జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించలేడా? జరిగిస్తాడో. ఎక్కడ జరిగించడము లేదు అంటే ప్రార్థన జీవితం నీలో లేదు, మోకాళ్ళ అనుభవం నీలో లేదు, పాప క్షమాపణ జీవితం నీలో లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తొందరగా 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. సమూయేలు ఏ విధంగా అయితే గొర్రె పిల్ల రక్తాన్ని ఇచ్చాడో, ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, నీ పాపాల నిమిత్తం, మనందరి పాపాల నిమిత్తం ఒక గొర్రె పుల్లగా యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని తృణప్రాయముగా సింహాసనాన్ని విడిచిపెట్టి మానవ రూపిగా జన్మించి నీ కోసము, నా కోసము కల్వరి సిలువలో యాగమైంది. ఎందుకో తెలుసా? నువ్వు ఓడిపోవడం కోసం కాదు, నువ్వు నిందల పాలవడం కోసం కాదు, నువ్వు నిందలతో అందరి ముందు ఎగతాళిగా అందరూ నిన్ను బట్టి విమర్శిస్తుంటే, నీ వైపు వేలు బట్టి నిన్ను విమర్శిస్తుంటే నువ్వు ఏడవడం కాదు, దేవుడు ఏడుస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఓడిపోవడం దేవుడికి ఇష్టం లేదు, నువ్వు ఓడిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు తలదించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఎవరి ముందైతే తల దించుకున్నావో వారి ముందే తలను దేవుడు ఎత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్చిన ప్రతి కన్నీటి, ప్రతి రక్తపు బిందులో నుంచి దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు 3 మేకులు పీక్కోలేకపోయినాడు, ఈయన ఏం దేవుడు అండి? ఆఫ్టర్ ఆల్ 3 మేకులు పీక్కున్నాడా? నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి అడిగాడు, అరే తేజాగా మీ దేవుడు 3 మేకులు పీక్కోలేకపోయినాడు రా బాబు. నా దేవుడు 3 మేకులు పీక్కోలేని దేవుడు కాదు, 3 మేకులు వేపించుకోవడానికే వచ్చిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తన ప్రాణాన్నే తను కాపాడుకోలేని దేవుడు ఒక దేవుడేనా అని చెప్పి మాట్లాడుతున్నాడు. తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేని దేవుడు కాదు, తన ప్రాణాన్నే తృణప్రాయముగా విడిచిపెట్టడానికి వచ్చిన దేవుడు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి త్వరగా, టైం లేదు బ్రదర్. 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. చూడండి నాన్న. వాడు గ్రుడ్డివాడయ్యుండి చూపు పొందేనని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గ్రుడ్డివాడై పుట్టేనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగూ వీడెలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టేననియు. 10వ అధ్యాయం 18వ వచనం. 10వ అధ్యాయం 18వ వచనం డాడీ. ఎవడైనను నా ప్రాణమును
ఎవ్వడు నా ప్రాణము తీసుకొనలేడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నా ప్రాణాన్ని ఎవ్వరూ తీయలేరు. నా ప్రాణాన్ని నేనే తృణప్రాయముగా విడిచిపెడుతున్నాను. నా ప్రాణాన్ని ఎందుకు విడిచిపెడుతున్నానో తెలుసా? అనేక మంది పాపాలు క్షమించబడడం కోసం, అనేక మంది విడుదల కొరకు, అనేక మంది పాప రక్షణ కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. 3 మేకులు పీక్కోలేకపోయినాడు అంటున్నటువంటి వారికి ఇది సమాధానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు ఓటమితో నువ్వు ఈ ప్రాంతానికి వచ్చావేమో, నిందలతో ఈ ప్రాంగణంకి వచ్చామేమో. కానీ 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుడాడు ఒకసారి. మరియు ఇజ్రాయేలులను నా జనులు ఇంకను కదిలింపబడగా తమ స్వస్థలమందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇజ్రాయేలులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్దినాల జనుల ఇకను వారిని కష్టపెట్టగా యుండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేస్తున్నాను, నీకు నెమ్మది కలగజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుల ముందే నీకు దేవుడు విజయమిస్తాడు యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే మనం ఓడిపోయినామో, ఎక్కడైతే మనకు శత్రువులు ఉన్నారో, ఆమేన్, వారి ముందే ఏమిస్తాడు దేవుడు? పక్కన వారితో చెప్పండి, ఏమిస్తాడు దేవుడు? ఏమిస్తాడు? విజయం ఇస్తాడు. శత్రువుల ముందు బిర్యానీ సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. 11వ వచనం చదువుడాడు. నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి, నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చి నీకు నెమ్మది కలగజేస్తున్నాను, నీకు నెమ్మది కలగజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏ శాంతి లేక ఈ మందిరానికి వచ్చావో, ఏ నెమ్మది లేక ఈ మందిరానికి వచ్చావో, శీఘ్రముగా నా దేవుడు ఈరోజు నీకు నెమ్మది కలగజేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం, ఇక 12వ వచనం చివరిగా, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీలు ఏ మిస్పాలో ఓడిపోయినారో, ఏ ప్రాంతంలో ఓడిపోయినారో అదే ప్రాంతంలో గెలిచారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోగమైతే నిన్ను తరుముతా ఉందో, ఏ నింద అయితే నిన్ను తరుముతా ఉందో, ఏ ఆర్థిక సమస్యలైతే నిన్ను తరుముతా ఉన్నాయో, హల్లెలూయా, వారి ముందే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల, గట్టిగా చప్పట్లు. ఈరోజు దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, విజయం ఇవ్వబోతున్నాడు. కొట్టాల, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల గట్టిగా, చిన్నగా కాదు, చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. నీ బంధువుల ముందు, నీ రక్త సంబంధికుల ముందు నా దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు, విజయం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఓటమి విజయముగా మారిపోయే రోజు ఈ రోజు. నీ కష్టము, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, ఈరోజు విడుదల ప్రకటిస్తున్నాడు దేవుడు, విడుదల ప్రకటిస్తున్నాడు దేవుడు, విడుదల ప్రకటిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యం అనేదంటూ ఏది లేదు. ఇజ్రాయేలీలు ఎక్కడ ఓడిపోయినారో అక్కడే వారి తలను దేవుడు లేవనెత్తాడు.
నువ్వు ఎక్కడైతే నువ్వు ఓడిపోయినావో అక్కడే నీ తలను నా దేవుడు లేవనెత్తుతాడు. ఎక్కడైతే ఓటమితో నువ్వు తలదించుకున్నావో, ఏ గ్రామ ప్రజలైతే నిన్ను ఛీ అన్నారో, ఏ గ్రామ ప్రజలైతే నిన్ను అవమానాలు పాలు చేశారో, వారి ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నీ వల్ల కాదు అని అన్నారు, ఇక నీ వల్ల కాదు అని అన్నారు, కానీ వారందరి ముందు నా దేవుడు గొప్ప సాక్షికరముగా నా దేవుడు లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక థామస్ అల్వా ఎడిసన్ని చూడండి. అందరూ చీ అన్నారు, చీదరించుకున్నారు, ఎందుకు పనికిరాడు అన్నాడు, పిచ్చోడు అన్నారు. కానీ చీకటిగా ఉన్న ప్రపంచాన్ని వెలుగుమయముగా మార్చిన గొప్ప శాస్త్రవేత్తగా ఆ బిడ్డను దేవుడు లేవనెత్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలను ఎవరు చిన్న చూపు చూసినా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీ కుటుంబాన్ని ఎవరు చిన్న చూపు చూసినా నువ్వు భయపడాల్సిన పని లేదు. నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడు, సజీవుడు.